హలో ఎవ్రీవన్, క్యాటరింగ్ స్టైల్లో క్యారెట్ ఫ్రై ఎలా చేస్తారో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే ఒక 5 క్యారెట్స్ అయితే నేను తీసుకున్నానండి. క్యారెట్స్ ని సైడ్స్ అయితే కట్ చేసి వేసుకొని పైన లేయర్ అయితే లైట్ గా అలా పీల్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని క్యారెట్స్ మునిగేంత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ మగ్గించండి. అప్పటికి క్యారెట్ అనేది లైట్ గా ఉడికిపోతాయి. ఎక్కువ ఉడకకూడదండి, లైట్ గా కొంచెం ఉడికితే సరిపోతుంది. అలా ఉడికిపోయిన తర్వాత కూల్ అయిన తర్వాత అలా క్యూబ్స్ కి అయితే కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అలా కట్ చేసుకున్న క్యారెట్స్ అయితే పక్కన పెట్టేసుకొని ఈ క్యారెట్ కి ఒక కారం ప్రిపేర్ చేయాలండి. దీన్ని కొబ్బరి కారం అంటారు. దానికోసం మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు వేసిన తర్వాత ఒక చిన్నులపై అయితే మొత్తం పాయ వేసుకున్నాను, అట్లా పొట్టు తీయకుండానే. చిన్నులపై ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ 1 స్పూన్ అయితే అక్కడ జీలకర్ర కూడా వేసుకున్నానండి. అండ్ అక్కడ ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్ లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి. నేను క్యాటరింగ్ స్టైల్ అన్నాను కాబట్టి అక్కడ ఎండు కొబ్బరి యూజ్ చేశాను. ఎండు కొబ్బరి అలా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. కొబ్బరి ఎక్కువ వేసాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలా అయితే మంచిగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలండి. సో అవి వేగాలండి. అవి మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేనైతే అలా పొడుగుగా అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసుకుని అక్కడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు అనేవి మంచిగా అయితే లైట్ గా గోల్డెన్ కలర్ రావాలి, ఎక్కువ కాదండి, లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. ఇలా ఉడకబెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల క్యారెట్ అనేది ముడుచుకుపోకుండా మనం కట్ చేసినప్పుడు ఎలా ఉంటాయో క్యారెట్ అనేది సేమ్ అంతే ఉంటాయండి. మంచిగా వేగి ఫ్లేవర్ అయితే మామూలుగా చేసుకునే దానికన్నా ఇలా అయితే ఇంకా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. క్యారెట్ వేసిన తర్వాత అలా వేగుతున్నప్పుడే దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను అక్కడ కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎక్కువ పట్టదండి, క్యారెట్కి చూసుకొని వేసుకోండి. అలా అయితే మంచిగా క్యారెట్ అనేది మనకి లైట్గా కొంచెం వేగినట్టు అర్థమవుతుందండి. లైట్గా కలర్ వస్తుంది. అలా కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. క్యారెట్ అనేది జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంది ఇలా చేసుకుంటే క్యారెట్ ఫ్రై అనేది. క్యారెట్స్ అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక ఎండుమిర్చి అన్న లేకపోతే పచ్చిమిర్చి అన్న అలా వేసుకోండి. నేనైతే కొంచెం పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి అయితే అక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు కనుక చిల్లీ ఫ్లేక్స్ నచ్చినట్టయితే అక్కడ మధ్యలో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలా పచ్చిమిర్చి అలా వేసాను కదా, పచ్చిమిర్చి కూడా కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మిగతాదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కారం వేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కారం మాడిపోకూడదు. అలా అయితే మంచిగా ముక్కలకు పట్టించాను, చూసారు కారం అనేది. అలా ముక్కలకు పట్టించిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అలా మిక్స్ చేసుకోవాలి. ఇగ్నోర్ మై వాయిస్ అండి, బాగా కోల్డ్ చేసింది, అందుకే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. సో నువ్వులు వేసేసుకొని అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.